ధవళేశ్వరం ప్రమాదంలో 22 మంది ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 18 రోజులు అవుతా ఉంది. 18 రోజులు అవుతా ఉంది ఇన్సిడెంట్ జరిగి. ఇక్కడికి మంత్రులు వచ్చారు, చూశారు, వెంటనే సహాయం 2 లక్షల రూపాయలు అని చెప్పి ప్రకటనలు చేశారు. ఇంతవరకు 18 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు దమ్మిడి సహాయం చేయలేదు. రూపాయి కూడా ఇంతవరకు ఆ ఇంట్లో బాధితులకు ఇవ్వలేదు. ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఆ రోజేమో పబ్లిసిటీ కావాలని చెప్పి అప్పటికప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రారు. ఇంత పెద్ద 22 మంది చనిపోయిన పరిస్థితి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు రారు. వచ్చినా కనీసం ఆ మంత్రులన్నా వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారు అని అంటే అది సహాయం చేయరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సహాయం చేస్తారు. ఏదైనా పబ్లిసిటీ వచ్చే కార్యక్రమం ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి 5 లక్షలు ప్రకటిస్తారు. మరి వీళ్ళు మనుషులే, చనిపోయింది వీళ్ళు బాధితులే, మరి వీళ్ళకి ఎందుకు 5 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించలేదు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. పబ్లిసిటీ వస్తుందంటే 5 లక్షలు ప్రకటిస్తారు, పబ్లిసిటీ రాలేదు అని అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తగ్గిస్తారు, అసలు ప్రకటించకుండానే పోతారు. కొన్ని ప్రకటించిన 2 లక్షల రూపాయలన్నా ఇచ్చారా అంటే ఇంతవరకు దమ్మిడి, ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వానికి గట్టిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరో 4 రోజుల్లో చెప్పిన సహాయం ఆ కుటుంబ సభ్యులకు అందకపోతే 4 రోజుల్లో ధర్నా కార్యక్రమం చేస్తాం. కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం. ఈ కార్యక్రమం గట్టిగా చెప్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం. ఇవాళన్నా కనీసం ఇంతవరకు కూడా జరగలేదు సహాయం అందించే కార్యక్రమం. ఇవాళ మేము వచ్చాం కాబట్టి కనీసం తెలియనన్నా మాకు తెలిసింది. మాట ఇచ్చారు కానీ సహాయం చేయలేదని. 4 రోజులు టైం ఇస్తున్నాం. గట్టిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 4 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వకపోతే గట్టిగా నిలదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని ప్రమాదానికి కారణాలు చాలా అక్కడ సరిగా ఈ రోడ్ సైడ్ లేకపోవడం. ఆ చిన్నపిల్లాడిని అడిగితే ఆ చిన్నపిల్లాడు చెప్పే పరిస్థితిని మాటలను బట్టి చూస్తే రోడ్డుకు ఈ వైపు పోవాలనో తెలియని పరిస్థితిలో డ్రైవర్ బండి తిప్పాడు. ఆ బండి తిప్పిన పరిస్థితుల మధ్యలో వెళ్ళి బ్రిడ్జిను ఢీకొన్నాడు అని ఆ పిల్లాడు చెప్తా ఉన్నాడు. నిజంగా ఆ రోడ్లు సరిగ్గా ఉంటే అసలు ఈ దుర్ఘటనే జరిగేది కాదని చెప్పి ఆ చిన్నపిల్లాడు కూడా చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోకుండా పబ్లిసిటీ కోసం మాట చెప్పి అప్పటికప్పుడు చేతులు దులుపుకుంటారు. మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే నైజం కూడా ఈ ప్రభుత్వానికి కూడా కరువైంది. ఈ ప్రభుత్వాన్ని ఆ మాట నిలబెట్టుకునే దానికోసం మేము ధర్నాలు చేసేనా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా మెడలు వంచే కార్యక్రమం, వంచే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే ఇటువంటి దుస్థితిని చూసి బాధ అనిపిస్తుంది. గట్టిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికి 18 రోజులు అవుతా ఉంది ఈ ఇన్సిడెంట్ జరిగి. మాట ఇచ్చి 18 రోజులు అవుతా ఉంది. మీరు మాట ఇచ్చి ఇంతవరకు సహాయం అందించలేదు. పబ్లిసిటీ కోసం ఆ రోజు మాట ఇచ్చారు, ఇంతవరకు రూపాయి కూడా సహాయం అందలేదు ఆ కుటుంబానికి. అందుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ కుటుంబం బ్రతుకుతా ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇకపోతే 4 రోజుల లోపల కలెక్టర్ కార్యాలయాన్ని గట్టిగా ముట్టడిస్తామని కూడా